నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలే ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, నిన్న మనం చూసాం ధర్మపురంలో జరిగిన ప్రజాగళం సభలో మన అమిత్ షా గారు చాలా సపోర్ట్గా, గతంలో ఈ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు కనిపించలా, చాలా సపోర్ట్గా టీడీపీ కూటమికి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడారు. అమరావతి విషయం ప్రస్తావించారు, అలాగే పోలవరం ప్రస్తావించారు. అంటే దీని ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. అంటే చాలా సందర్భాలలో తెలుగుదేశం బీజేపీ మళ్ళీ కలిసిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనవి. అంటే పోలవరం విషయం, అదేవిధంగా అమరావతిని కేంద్రం వాళ్ళు ఒప్పుకోవటం లేదు, జగన్ మీద ఒత్తిడి తేవటం లేదు అనేది ఒక మనకు తెలుసు, ఒక అపోహ కావచ్చు, ఒక ప్రచారం, ప్రాపగండా బాగా నడిచిన మాట వాస్తవం. వాళ్ళు ఏం మాట్లాడతలా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఒక లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చారు అనేటువంటిది ఒక వాదన బాగా వినపడింది. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంది, అందుకే ఆయన ఇప్పటి వరకు బెయిల్ మీదే ఉంటున్నాడు తప్ప ఎక్కడ ఆయన కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు. దీని అంతటికీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయనేటువంటి ఒక మాట వినపడింది. అదేవిధంగా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం అంటే వీళ్ళకి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ బలవంతం చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో నేను కలపడానికి నేను తిట్లు తిన్నాను అని ఇట్లాంటి ఏదో కొన్ని మాట్లాడి ప్రచారంలో వచ్చాయి. దాంతో ఏంటంటే హాఫ్ హార్టెడ్గా ఏమైనా ఉందా బీజేపీ తెలుగుదేశంతో అనే ఒక అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అయితే దాని అన్నింటికి నిన్న సమాధానంగా మీరు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా అమిత్ షా గారు చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తు దృష్ట్యా రేపు వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి ఆయన మాట్లాడాడు. పోలవరానికి సాయం చేస్తామన్నాడు, హంద్రీ నివారణని కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా అమరావతికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. సో ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఆయన పబ్లిక్గా చెప్పాడు. పబ్లిక్గా చెప్పడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక హామీ ఇచ్చినట్టే. అది మేనిఫెస్టోలో హామీ కిందే మనం పేర్కొనాలి. కాబట్టి ఇప్పటి వరకు ఏదైనా అనుమానాలు ఉన్నా ప్రజల్లో అవన్నీ కూడా తీరిపోతే దీని ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలుగా మనకి రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. అది ఒక అన్ని రాష్ట్రాల్లో అది ఒక చిన్నతనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే క్యాపిటల్ లేని స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక మాట ఉన్నది. అది అందరికీ చాలా పించింగ్ చేస్తుంది ప్రజలకి. క్యాపిటల్ లేని స్టేట్లో మనం ఉంటున్నాం అనేటువంటిది ఒక బాధ ఉంది. పైగా మీకు ఏమవుతుంది, ఇప్పుడు రేపు జూన్ 2 వస్తే ఉమ్మడి క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ కూడా మనకి పోతుంది, ఆంధ్రప్రదేశ్కి పోతుంది. అప్పుడు క్యాపిటల్ లెస్ స్టేట్ కింద తయారవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ రాగానే అమరావతి ఇదే క్యాపిటల్ అని వాళ్ళ ఒక విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం, అదే సహకారం అందిస్తామని చెప్పారు. అంటే బీజేపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ నోళ్లకు తాళం పడింది అనుకోవచ్చా? వాళ్ళు చాలా అంశాలు, వివాదాస్పదమైన అంశాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో అమిత్ షా ఇంత సూటిగా మాట్లాడటం అనేది ప్రభావం ఉంటుంది కదా? తప్పనిసరిగా ఇది వన్స్ ఫర్ ఆల్ మీరు అన్నట్టుగా నోటికి తాళమే పడాలి. పడుతుంది, అంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు ఆయన ఒక బహిరంగ సభలో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అంత కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత ఇంకా ఎవరో నోళ్ళు బయటకు వస్తాయి, పెగులుతాయి. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఆయన ఇటువంటి స్పెక్యులేషన్ ఏదైనా ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు, చాలా ఓపెన్గా చెప్పారు. కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక ఇది వచ్చింది, అంటే ఒక హోప్ అనేటువంటిది ఒకటి క్రియేట్ అయింది. ఖచ్చితంగా రేపొద్దున అక్కడ కనుక ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే రెండు కూడా వాళ్ళు అన్నట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఇప్పుడు ఏదైతే రాజధాని లేదో మళ్ళీ ఆ రాజధాని అమరావతి పునర్నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం 4 అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ అనుకోండి, మైనార్టీ రిజర్వేషన్, అలాగే పోలవరం, అమరావతి రాజధాని. ఈ 4 అంశాలకు సంబంధించి మ్యాక్సిమంగా బీజేపీ తన క్లారిటీ ఇచ్చింది అనుకోవచ్చా? రాజకీయాలు అన్న తర్వాత మల్టిపుల్ ఉంటాయండి, అనేక అంశాలు ఉంటాయి. అయితే అక్కడక్కడ ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అన్నది మీరు అన్నట్టుగా ఒకటి కొత్తగా బయటకు వచ్చింది. అది కొంచెం గేమ్ చేంజర్ లాగా అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 2వ సంతకం పెడతానన్నారు. ఎందుకంటే మెజారిటీ ప్రజల్లో ఒక భయాందోళనలు ఉన్నాయి. కానీ వీళ్ళేంటి, అది ల్యాండ్ టైటిలింగ్ చట్టం
చాలా మంచిది, దీనివల్ల మేలు జరుగుతుందని వాళ్ళు అంటున్నారు తప్ప దాన్ని ఏదో ఎబెన్స్లో పెడతామని కూడా చెప్పటంలా. అవును. కనీసం ఏంటంటే ఒక వివాదాస్పదమైనటువంటి ఒక అంశం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు ఏం చెప్తారు ప్రజలకి, దాన్ని ఎబెన్స్లో పెడతాము, మీరేమీ భయపడద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు, అది ఇప్పుడు ఈసీ చేతుల్లో ఉంది కాబట్టి కనీసం దాన్ని మేము దాని మీద క్లియర్ అయ్యేంత వరకు అపోహలు అని అనుకుంటే అది క్లియర్ అయినంత వరకు దాన్ని ఎబెన్స్లో పెడతాము, దాన్ని మేము అమలు చేయమని చెప్పాలి. కానీ వాళ్ళు చాలా మొండిగా ఇది చాలా మంచిది, దీన్ని వాళ్ళు వక్రీకరించారు, గతంలో దీన్ని సపోర్ట్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు. యాక్చువల్గా ముసాయిదాని చేసిన మాట వాస్తవం, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఇతరత్రా కావచ్చు. అంటే మీరు చూసినట్లయితే అది ప్రభుత్వం రాగానే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019 మీకు జూన్లో కదా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అంటే ఆయన నాకు సబ్జెక్టు కరెక్షన్ జూన్ 1 అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసింది 2019 జూన్ 1 నాడు. జూలైలో జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు, అప్పుడు వచ్చింది అది ముసాయిదా వచ్చింది, ఆ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు డ్రాఫ్ట్ మీద చర్చ చేశారు, కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. తర్వాత అది 2 సార్లు వెనక్కి పంపించారు. అంటే ఏమి మార్పులు చేశారు, ఏమి చేశారు అనేది ఎవరికి తెలియదు. కానీ దాంట్లో అంశాలు ఇవాళ చాలా నిష్ణాతులైనటువంటి లాయర్లు, ఎవరైతే రెవెన్యూ మీద సాధికారత ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. కొంతమంది మాజీ ఐఏఎస్లు కూడా చెప్తున్నారు ఇది. ఇప్పుడు ముసాయిదా వేరు, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం వేరు. దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది, ఎవరైతే ఉంటారో భూములు గల వాళ్ళందరికీ నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి అది ఒక నష్టం జరుగుతుంది. అదేవిధంగా పోలవరం మీద ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేశారు, మీరు కట్టలేదని చెప్పారు. మేము రాగానే 2021 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. 21 పోయింది, 22 అన్నారు, 23 పోయింది, 24 పోయింది. అంబటి రాంబాబు గారు ఏమన్నారు, దేవుడికే తెలుసు అన్నాడు. అవును. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రభుత్వం దాని మీద ఒక స్పష్టత లేకుండా ఎప్పుడు అవుతుందో తెలియదు అనేటువంటి ఒక మాట ఎవరు చెప్పరు. అది ఎందుకంటే దే ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. ప్రజలకి జవాబుదారీతనం వహించాలి. ఇదిగో ఇది వచ్చింది, ఈ లోపు దీనిని మేము పూర్తి చేస్తామని చెప్పాలి. కేంద్రం సహకరించకపోతే ఎందుకు సహకరించడం లేదు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు చెప్పాలి. కానీ దాన్ని ఏమి అసలు పోలవరం గురించి ఆయన ఏనాడు మాట్లాడు. పోలవరమే కాదు, రాష్ట్రంలో ఏ సాగునీటి ప్రాజెక్టు గురించి కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడరు. కేవలం ఏంటంటే రాజకీయ విమర్శలు చేయడానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, మనందరికీ తెలుసు అది. సో పోలవరం మీద ఇప్పుడు వాళ్ళు ఏంటి, మనందరికీ తెలుసు, పోలవరానికి 2014 నాటి అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి, RR ప్యాకేజ్ ఇవ్వాలి. కేంద్రం నుంచి ఇమ్మీడియట్గా రావాల్సింది RR ప్యాకేజీ. RR ప్యాకేజ్ వస్తే దాదాపుగా 90% సమస్యలు అవి పరిష్కారం అయినట్టుగా ఉంటుంది. తర్వాత ఆల్రెడీ 72% అది కంప్లీట్ అయింది స్ట్రక్చర్స్. కాబట్టి రేపు గవర్నమెంట్ వస్తే, కేంద్రం సహకరిస్తే అది 2 ఏళ్లలో పూర్తి చేయడం అనేది అది పూర్తవుతుంది. ఆ 2 ఏళ్లలో మనకేంటంటే ఆల్రెడీ పట్టిసీమ ఉంది, పట్టిసీమ వల్ల కొంత ఏదో మేలు జరుగుతుంది. పోలవరం వస్తే దానికి ఉండేటువంటి ప్రయోజనాలు మనందరికీ తెలుసు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. అదేవిధంగా ఇక పోలవరం ఇది ఇంకోటి ఏంటంటే అమరావతిలో అది క్యాపిటల్ సిటీగా మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం అయితే అక్కడ రైతులకి న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఆల్రెడీ సగం పూర్తయినటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, తిరిగి మళ్ళీ అది పునరుద్ధరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ప్రజల్లోకి అక్కడ అందరూ నష్టపోయారండి. అమరావతి చుట్టుపక్కల ఏదైతే వాళ్ళు చెప్పినట్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారో అది ప్రూవ్ చేయలేపారు. ప్రూవ్ చేయలేదు, ఎవరిని కూడా కనీసం మరి చట్టానికి పట్టించేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. దానివల్ల ఏమైంది, ఒక్కసారిగా చుట్టూతో ఉండేటువంటి మొత్తం అందరి వాల్యూస్ పడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో భూమి విలువలు పడిపోయినాయి. అది విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇతరత్ర చిన్న చిన్న టౌన్స్ కావచ్చు. అక్కడ ఒక యాక్టివిటీ లేకపోయేటప్పటికి మీకు భూముల ధరలు తగ్గినాయి. ఎప్పుడైతే మీకు అమరావతి తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది అంటున్నారో మళ్ళీ తిరిగి అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది బాగా జరుగుతుంది, భూముల వాల్యూ పెరుగుతుంది. మనకు తెలుసు తెలంగాణలో విపరీతంగా పెరిగినాయి, ఆంధ్రాలో తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆంధ్ర ఆర్థికంగా పుంజుకునేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇవే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా, మీరు ఎన్విసేజ్ చేస్తున్నట్టుగా ఇవి ఎలక్షన్ ఇష్యూస్ అవుతాయి. ప్రజలు కూడా రీథింక్ చేస్తారు. ఇది ఒక పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కూటమికి నిన్న జరిగినటువంటి అమిత్ షా గారి హామీలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూటమికి మేలు చేస్తే ఇవాళ ఇంకా ప్రధాని మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు మరి ఇచ్చేటువంటి కూడా ఖచ్చితంగా ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు ఆయన ఇస్తే ఇంకా దానికి రీఇన్ఫోర్స్ అవుతుంది. ఆయన కూడా మేము పోలవరానికి
నువ్వు అమరావతికి మేము సహాయం చేస్తామని చెప్తే అది ఇంకా రీఇన్ఫోర్స్ అవుతుంది, ప్రజలు ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, కూటమికి ఎనలేని మేలు జరిగే అవకాశం. ఇప్పుడు ఈ మైనార్టీ 4% రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా ప్రస్తావించలేదు కాబట్టి జోక్యం చేసుకోరు అన్న మెసేజ్ సూటిగా వెళ్ళింది అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీరు గతంలో కూడా ఎన్డీఏలో భాగస్వాములు, అవును, టీడీపీ, అదేవిధంగా ఎన్డీఏ 2లో కూడా భాగస్వాములు. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు, ఆయన భాగస్వాములైనంత మాత్రాన కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, అంశాల వారీగా మద్దతు ఇస్తారు. అవును. కాబట్టి రాష్ట్రానికి ఏదైతే అనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం అవును ఖచ్చితంగా అది చేస్తారు, వాళ్ళు కూడా అడ్డు చెప్పరు వాళ్ళు. అవును. ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఉంటుందండి, ఉంటుంది. కామన్ మినిమం ప్రయారిటీని బట్టి ఈ గవర్నమెంట్ ఎవరు మీరు కొన్ని అంశాలు వాళ్ళు కొన్ని అంశాలు కలిసి పనిచేస్తారు తప్ప వాడి ఎజెండాని పూర్తిగా తెలుగుదేశం అమలు చేయదు కదా. అవును. అదే చేస్తే వేరే డిఫరెంట్ అని చెప్పడానికి గత సాక్షి కదా, అనేక 5 ఏళ్ల పాటు పాలించినప్పుడు తీసేయలేదు కదా, తీసేయలేదు ఆయన. కాబట్టి అలాగే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మైనార్టీల్లో ఎటువంటి అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి సెక్యులర్ పార్టీ, అవును, వాళ్ళ ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నించినటువంటి పార్టీ, ఇంకా ఇంకా కృషి చేస్తుంది తప్ప వాళ్ళ ఎజెండాలోకి అంటే బీజేపీ పట్ల ఎవరికన్నా అపోహలు ఉంటే ఉండొచ్చేమో కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన బీజేపీ ఎజెండాని తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేయదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం గతంలో 5 ఏళ్లు పాలించిన టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఎన్డీఏతో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ అక్కడ 5 కొనసాగాయి ఆ 4% రిజర్వేషన్. ఈ రేపు అధికారంలోకి వచ్చినా కొనసాగుతాయి. కేవలం ఇవి రాజకీయ విమర్శలాగే చూడాలి అంతే. రాజకీయ విమర్శే కాదు, అది రాజకీయ లబ్ధి పొందడానికి వాళ్ళు చేస్తున్నట్టు. బీజేపీలో ఉన్న జగన్ టీం కొంతమంది చేస్తున్నారు తప్ప అది వాళ్ళ ఎజెండా వేరు, వీళ్ళ ఎజెండా వేరు. అవును. ఇప్పుడు సంకీర్ణ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అవును. సంకీర్ణ ధర్మంలో ఎవరు కూడా ఫోర్స్ చేయరు వాళ్ళు. అవును. ఇక్కడ ఏంటంటే మీరు ఇంకోటి బాగా గమనించండి, ఇటీవల ఆయన ఒక టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఎవరు, నరేంద్ర మోడీ గారు. ఆ ఇంటర్వ్యూలో సారాంశం ఏంటంటే మేము ప్రాంతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాము అని చెప్పాడు. అవును. ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తాము, ప్రాంతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాం, అందువల్లనే మా ఎన్డీఏలో చాలామంది వచ్చి కలిశారు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ప్రజల ప్రయోజనాలు ఏంటనేది వాళ్ళు ఎక్కడా కూడా జోక్యం చేసుకోరు, వాళ్ళని గౌరవిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తను తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తను తీసుకుంటుంది తప్ప దాన్ని వాళ్ళు ఏదో హ్యాండ్ ట్విస్ట్ చేసి దాన్ని మారుస్తారు అని అనుకోవటం అవసరం లేదు, అట్లాంటి అవకాశం కూడా లేదు. అలాంటి ప్రయోగం జరగలేదనడానికి 2014 వరకు జరిగిన పాలనే కదా. ఒకవేళ ఆ టైంలో కనుక బ్రేక్ అయి ఉంటే ఇప్పుడు కూడా బ్రేక్ అవుతాయని భయపడాలి మైనార్టీ రిజర్వేషన్. అప్పుడే ఒప్పుకునేవాళ్ళు కదా. అవును. కాబట్టి మైనార్టీలు ఎవరు దీనిపై భయపడాల్సిన అవసరం లేదు అనేది నిన్న అమిత్ షా కూడా ఆ ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. కులగణన జరుగుతుందండి. అవును, కులగణన జరుగుతుంది, తర్వాత అన్నీ జరుగుతాయి. బీజేపీ ఎజెండా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీడీపీ ఎజెండా. అదేవిధంగా నేను అనుకోవటం జనసేన ఎజెండా కూడా బీజేపీ ఎజెండా వేరు. ముగ్గురికి 3 జెండాలు వేరు, ఎజెండాలు వేరు. కేవలం 4 పాయింట్లు, ఈ 4 పాయింట్లపై టోటల్గా కూటమికి అనుకూలంగా ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా